ఇది ఎందుకు కొన్నానా అని చాలాసార్లు ఫీల్ అయ్యాను. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము మా రుద్ర పుట్టాక కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం. యాక్చువల్గా కొత్తగా పిల్లలు పుట్టినాక అసలు ఏం ప్రోడక్ట్స్ కొనాలి, ఏం యూజ్ అవుతాయి, ఏం యూజ్ అవ్వవో తెలియదు కదా. మేము చేసిన ఎక్స్పీరియన్స్ అంటే మాకు ఏం యూస్ఫుల్ అయింది, ఏం యూస్ అయితే అనవసరంగా తీసుకున్నామా అని అనిపించినాయి కొన్ని థింగ్స్ ఉన్నాయి. అవి మీతో షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అస్సలు లైక్ చేయను. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ యాక్చువల్గా మేము డ్రై షీట్ తీసుకున్నాం. ఇది చాలా యూస్ఫుల్ అయింది. అంటే స్మాల్ డ్రై షీట్ కాకుండా కింగ్ సైజ్ బెడ్ డ్రై షీట్ తీసుకున్నాం. ఇలాంటివి ఒక 2 తీసుకున్నాం. ఇవైతే చాలా బాగా యూజ్ అయ్యాయి మాకు. రుద్ర రెయినీ సీజన్లో పుట్టాడు కాబట్టి అప్పుడు ఊకే పవర్ కట్ అయ్యేది. సో మేము ఫ్యాన్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇది మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది రుద్ర వాళ్ళ అత్త పూజిత ఇది గిఫ్ట్ ఇచ్చింది రుద్రకి. ఒకటి ఛార్జింగ్ అయిపోయేలోపు ఒకటి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మాకు పల్లెటూరులో అస్సలు పవర్ ఉండదు సరిగా. ఇది చాలా బాగా హెల్ప్ అయ్యాయి మాకు. చాలా బాగా అంటే చాలాసేపు వస్తున్నాయి. నెక్స్ట్ నెయిల్ ట్రిమ్మర్. ఫస్ట్ రుద్రకి అసలు ఎలా నెయిల్స్ తీయాలి, ఆ చిన్న చిన్న నెయిల్స్ ఎలా తీయాలో కూడా అర్థం కాలేదు. ఆన్లైన్లో చూస్తే నార్మల్గా చూస్తే ఇది ప్రోడక్ట్ ఉంది. ఇదైతే చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు మా రుద్ర 1 ఇయర్ వచ్చినా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రుద్ర మేల్కోతో ఉన్నప్పుడు కూడా నెయిల్స్ తీయడానికి పాసిబుల్ అవుతుంది. ఇదైతే చాలా బాగా యూజ్ అయింది. నేనైతే ఇది ప్రోడక్ట్ కొన్నాక చాలా మంచి పని చేశాను అనిపించింది ఈ ప్రోడక్ట్. రుద్ర 6 మంత్స్ అయ్యాక ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఇది కూడా ఓన్లీ రేర్ కేసెస్, ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడే. ఇది SGS 316 బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడే యూజ్ చేస్తున్నాం. చాలా బాగుంది బాటిల్. ఇది కూడా వచ్చేసి ఇది బేబీ కింద పడకుండా ప్రొటెక్ట్ చేసేది. అసలు నేను ఇది ఎందుకు కొన్నానా అని చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది కొన్నాక ఒక డాక్టర్ ఒక రీల్ చేశారు. కావాలంటే అది జస్ట్ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను పైన. మనం అసలు నార్మల్గా బేబీ కింద పడితే మనం తగలకుండా ఏదైనా ప్రొటెక్ట్ చేసేవి పెడితే ఓకే నేను కింద పడ్డా తగలను అనే ఫీలింగ్ వస్తుందంట వాళ్ళకి. అది పక్కన పెడితే మా రుద్ర అసలు దీన్ని ఎప్పుడు వేసుకోలేదు. ఒక్కసారి కూడా ఇది వేయగానే తీసేయడం. ఇదైతే అసలు మాకు అసలు యూజే కాలేదు. వేరే వాళ్ళకి ఎలా ఉందో తెలీదు, బట్ మా ఎక్స్పీరియన్స్లో ఇది మాకైతే యూజ్ అవ్వలేదు. యాక్చువల్గా అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ప్రతిరోజు అనుకోని రోజు అంటూ లేదు. అసలు ఇది తీసుకొని మంచి పని చేసినామనే ప్రోడక్ట్ ఇదే. చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న పురుగులు అవన్నీ దీనిపైన అల్లడం లోపలికి రాకుండా చాలా బాగా యూస్ఫుల్ అయింది. అండ్ మనం పడుకున్నాక కూడా బేబీ మీద ఏమైనా పురుగు వచ్చినా ఏదొచ్చినా మనకు ఒక టెన్షన్ లేకుండా ఫ్రీగా పడుకోవచ్చు ఇది ఉంటే. ఫస్ట్ చాలా ఇబ్బంది అయింది, అందుకనే తీసుకున్నాం. చాలా యూస్ఫుల్ అయింది ఈ ప్రోడక్ట్ అయితే. ఈ బాటిల్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇలాంటిది మాకు ఇంకొకటి ఉంది. సో అది బాగా చాలా డేస్ అయిందని ఇది తీసుకున్నాం. హాట్ వాటర్ 24 hours హాట్ వాటర్ అండ్ 24 hours కూల్ వాటర్ ఉంటాయని. నార్మల్గా రుద్రకి కోల్డ్ అయినప్పుడు డాక్టర్ ఒకసారి ఏం సజెస్ట్ చేశారంటే కొంచెం వామ్ వాటర్ కానీ కాచి చల్లార్చిన నీళ్ళు తాగిపియమని చెప్పాడు. సో అందుకనే మేము ఈ బాటిల్ తీసుకున్నాం. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు బాటిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది రుద్ర షాంపూ వాటర్ అన్నీ మింగుతున్నాడని ఇది హెడ్కి ఇలా పెట్టుకొని హెడ్ బాత్ చేపించడానికి తీసుకుందాం. కాకపోతే ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. ఇది పెట్టగానే తలపై నుంచి ఇలా పీకేయడం. ఇది మా హస్బెండ్ వద్దన్నగా నేనే తీసుకున్నా. ఎందుకంటే షాంపూ వాటర్ మింగుతే ఎలాగా అని తీసుకున్నా. బట్ ఇదైతే నాకు యూస్ఫుల్ అవ్వలేదు. అందరికి ఎలా ఉందో బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు యూస్ఫుల్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ టీథర్. ఇది తీసుకున్నాం. బట్ మా రుద్ర 1 time యూజ్ చేశాడు. ఎక్కువ యూజ్ చేయలేదు. అంటే తనకు నచ్చలేదేమో, నోట్లో పెట్టగానే తీసి పడేయడం. ఇంకా ఇది ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. చూద్దాం కదా. బట్ మాకైతే కొంచెం యూజ్ అయింది. అలా మొత్తానికి యూజ్ కాలేదని చెప్పను, బట్ యూజ్ అయితే అయ్యింది. లాస్ట్ 1 చైర్ తీసుకున్నాం.
రుద్ర చిన్న ఉన్నప్పుడు ఇందులో కూర్చోబెట్టి తినిపించాం. ఇప్పుడు తనకి కాళ్ళు కింద ఆంతున్నాయి. సో ఇదైతే ఇందులో కూర్చొని అయితే తినట్లేదు. నార్మల్గా అయితే కూర్చొని తింటాడు, అంటే కూర్చొని తినడు, అంటే జస్ట్ కూర్చుంటాడు అలా ప్లేయింగ్, అలా కూర్చొని ఆట ఆడతాడు. ఇది కూడా యూస్ఫుల్ అయింది మాకు. బట్ ఒకవేళ ఫుడ్ తినిపించడానికి చైర్ తీసుకుంటే మాత్రం హై చైర్స్ బెటర్ ఏమో. నాకైతే ఇది ఈ చైర్లో ఒక ఏజ్ వరకే, ఒక స్టేజ్ వరకే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మీరు బేబీ కోసం ఏమైనా ప్రోడక్ట్స్ కొని యూస్ చేయని ఉంటే కామెంట్లో చెప్పండి.